హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వా నేనా అన్న పోటీలో మహిళలకు అయితే ఎక్కువ మోతాదులో అయితే పథకాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంది. దీనిలో ఎక్కువగా మహిళా సాధికారతను సాధించే ఉద్దేశంతో మహిళలకు బెనిఫిట్స్ అందించే పథకాలే ఎక్కువగా ఉన్నాయి. మహిళా సాధికారతకు సంబంధించిన ప్రభుత్వం ప్రత్యేక చొరవ అయితే చూపుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అయితే అమలు చేస్తూ వస్తోంది. ఈ పథకంలో ప్రధానమంత్రి మాతృత్వ వందన్ యోజన ఒకటి. ఈ పథకం కింద ప్రభుత్వం నేరుగా మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను అందించి వారి ఖాతాల్లోకి 5,000 రూపాయలను అయితే జమ చేస్తుంది. ఈ పథకం ప్రయోజనాలను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద గర్భిణీలకు 5,000 ఆర్థిక సాయం అయితే అందజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 3 విడతలుగా అయితే అందజేస్తోంది. మహిళకు ఈ పథకం కింద నమోదు చేసుకున్న సమయంలో దరఖాస్తు పరిశీలించి అధికారులు మొదటి విడతగా 1,000 రూపాయలను మహిళా ఖాతాల్లో అయితే జమ చేశారు. ప్రెగ్నెంట్ అయిన 6 నెలలకు రెండో విడత 2,000 రూపాయలను మహిళా ఖాతాలోకి పంపబడుతుంది. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత మిగిలిన చివరి వాయిదా 2,000 రూపాయలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ ప్రయోజనం పొందాలంటే మహిళలు కంపల్సరీగా 19 ఏళ్ల పైబడి అయితే ఉండాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ గ్రామంలోని అంగన్వాడీల ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.